బురదలో పడ్డందున వజ్రం మెరిపిపోతుందా? పోదు. నేను చెప్తున్నా, ఏ స్థాయికి నువ్వు దిగజారిపోయావో, నిన్ను నువ్వు నిందించుకుంటూ నేను తగను అనుకుంటే ఇక్కడికి వచ్చావో, ఈరోజు దేవుడు నీతో అందిస్తున్న మాట ఏమిటంటే, నువ్వు పడినటువంటి ఆ స్థితి నుంచి, ఆ గుంట నుండి నేను నిన్ను లేవనెత్తుతాను. నా రక్తముతో నిన్ను కడుగుతాను, నిన్ను నూతనపరుస్తాను. ఎందుకంటే నువ్వు నా కూతురు అమ్మా, నువ్వు నా కొడుకు నాన్న, నా కొడుకు రా, నా ప్రాణం పెట్టాను నీకోసం. అంత తేలిగ్గా నిన్ను ఎందుకు విసర్జిస్తాను నేను? అంత తేలిగ్గా నిన్ను ఎందుకు అసహించుకుంటాను? అంత తేలిగ్గా నిన్ను ఎందుకు త్రోసేస్తాను? నీ అపరాధ భావాలు నీ దగ్గర పెట్టుకుని నాకు ఎందుకు దూరం అవుతున్నావు? నాతో కలవలేకపోతున్నావు, నాతో మాట్లాడలేకపోతున్నావు. ఎందుకు అంటే నేను తగను కదయ్యా, నాకు అర్హత లేదు, నేను పనికిరానిలేయా అనుకుంటా దూరం అయిపోతున్నాను. ఎందుకట్లా? ఈ కార్యం కోసమేనా నేను నీ కోసం ప్రాణం పెట్టాను? నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి.